ఇంతకుముందు పిల్లల పఠనా నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడే 4 రకాల పఠనా కార్యకలాపాల గురించి మనము తెలుసుకున్నాము. పైకి చదవడం మరియు షేర్డ్ రీడింగ్, జత పఠనం మరియు స్వతంత్ర పఠనం. మరోవైపు చదవడం తర్వాతి కార్యకలాపాలు పిల్లలలో విమర్శనాత్మక ఆలోచన మరియు సృజనాత్మక ఆలోచన వంటి ఉన్నత స్థాయి అభిజ్ఞా నైపుణ్యాలను పెంపొందిస్తాయి. అవి విద్యార్థి యొక్క సృజనాత్మకతకు ఆజ్యం పోస్తాయి మరియు విద్యార్థులు కథలో చురుగ్గా పాల్గొనేలా చూస్తాయి. ఇది పఠనా కార్యకలాపాల సమయంలో విద్యార్థులు చదివిన కథలు ఆధారంగా వివిధ కార్యకలాపాలు మరియు చర్చలతో కూడిన సృజనాత్మక అభ్యాస ప్రక్రియ. మౌఖిక చర్చలు, డ్రాయింగ్ మరియు రైటింగ్ టాస్కులు, డైలాగులు మరియు సౌండ్ యాక్ట్ల నుండి రోల్ ప్లేల వరకు చదువు తర్వాతి కార్యకలాపాలు ఉంటాయి. వీటిని ఒక్కొక్కటిగా అర్థం చేసుకుందాం రండి. మొదటి చదువు తర్వాతి కార్యాచరణ మౌఖిక చర్చ. ఇది విద్యార్థులలో ఇప్పటికే ఉన్న జ్ఞానాన్ని తిరిగి సక్రియం చేస్తుంది. ఇది వారికి కథను నిజ జీవితానికి కనెక్ట్ చేయటంలో సహాయపడుతుంది. వారు లోతైన అవగాహనను ఏర్పరచుకోవడం ద్వారా కథాంశం మరియు పాత్రలను గుర్తుంచుకునేలా చేస్తుంది. ఈ సమయంలో ఉపాధ్యాయులు విద్యార్థుల నుండి కొన్ని ప్రశ్నలు అడగవచ్చు. కథ దేనికి సంబంధించినది? మీకు ఇష్టమైన పాత్ర ఏది మరియు ఎందుకు? ఈ పాత్ర ఎందుకు ఇలా చేసింది? మరియు ఇతర సారూప్య ప్రశ్నలు. రెండవ కార్యాచరణ డ్రాయింగ్. మన మనసు విజువల్స్ లో ఆలోచిస్తుంది. పేపర్ పై పెట్టడం కంటే మంచిది ఏముంటుంది? కాబట్టి విద్యార్థులను ఇలా అడగవచ్చు. వారికి ఇష్టమైన పాత్రను గీయమని, కథలోని ఏదైనా సన్నివేశాన్ని పునఃసృష్టించమని, లేదా కథ నుండి ఏదైనా వస్తువుని గీయమని మరియు దానికి ముఖాన్ని ఇవ్వమని చెప్పవచ్చు. ఇప్పుడు మనం విద్యార్థుల అభిజ్ఞా నైపుణ్యాలను పదును పెట్టడంలో సహాయపడే వ్రాత కార్యకలాపాలకు వస్తున్నాము. ఇక్కడే గ్రాఫిక్ ఆర్గనైజర్స్ వంటి కొన్ని సాధనాలు సహాయపడతాయి. ఈ గ్రాఫిక్ ఆర్గనైజర్స్ విద్యార్థులకు కథ నుండి నేర్చుకున్న వాటిని నిర్వహించడానికి, స్పష్టం చేయటానికి, సరళీకృతం చేయటానికి శక్తివంతమైన దృశ్య అభ్యాస సాధనంగా పనిచేస్తాయి. గ్రాఫిక్ ఆర్గనైజర్లతో కూడిన కార్యకలాపాలు విద్యార్థులకు అందించవచ్చు. ఇందులో ఇవి ఉండవచ్చు: కథ యొక్క ప్రత్యామ్నాయ పేర్లను వ్రాయడం, కథలోని పదాలను అన్వేషించడం, ప్లాట్ ని రివైజ్ చేయటం, కథ యొక్క సారాంశం చేయటం, ఇష్టాలు మరియు అయిష్టాలు రాయడం, పాత్రను అధ్యయనం చేయటం. కథనంలోని విభిన్న కోణాల్లో విద్యార్థులు ఆలోచించేలా చేయటానికి ఉపాధ్యాయులు తమ సొంత గ్రాఫిక్ ఆర్గనైజర్లను కూడా సృష్టించుకోవచ్చు. గొప్ప గ్రాఫిక్ ఆర్గనైజర్లను చేయటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. సమాచారం లేదా ఆలోచనలను నిర్వహించడానికి ఆకర్షణీయమైన మరియు రంగురంగుల ఆకృతులను ఉపయోగించండి. లింకులను హైలైట్ చేయటానికి బాణాలు మరియు పంక్తుల వంటి చిహ్నాలను ఉపయోగించండి. పిల్లలు రాయడానికి గ్రాఫిక్ డిజైనర్లకు తగినంత స్థలాన్ని ఇవ్వండి. డైలాగులు మరియు సౌండ్ యాక్ట్లను నిర్వహించడం వలన విద్యార్థులకు విభిన్న కమ్యూనికేషన్ స్టైల్స్, టోన్లు, పిచ్లు, వాయిస్ మాడ్యులేషన్, సౌండ్ ఎఫెక్ట్స్ పరిచయం చేస్తాయి. ఉపాధ్యాయుడు విద్యార్థులను వారికి ఇష్టమైన పాత్ర లేదా సన్నివేశాల డైలాగులను అనుకరించమని అడగవచ్చు. డైలాగ్ బబుల్ టెక్స్ట్ లోపల. పాపం, నెమ్మది తాపేలు నా దగ్గర రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. నేను కొంచెం విశ్రాంతి తీసుకోవాలి. చాలా సమయం ఉంది. ఇప్పుడు మనం రోల్ ప్లేలో చివరి కార్యాచరణకు చేరుకున్నాము. పిల్లలుగా మనము కార్టూన్లు మరియు చలన చిత్రాలను చూడటం ఇష్టపడతాం కదూ. మనం తెరపై చూసే కథకు పాత్ర అయ్యే అవకాశం మనకొస్తే ఇక్కడే రోల్ ప్లే వస్తుంది. ఇది ఏదైనా పాత్ర యొక్క పాత్రను తీసుకుని కథలోని సన్నివేశాలను నటించడానికి మరియు అన్వేషించడానికి విద్యార్థులను అనుమతించే సాంకేతికత. విద్యార్థులతో ఆధారాలు, ఫేస్ పెయింట్లు, చార్ట్ పేపర్తో తయారు చేసిన దుస్తులు మొదలైన వాటిని ఉపయోగించి కథను రూపొందించండి. ఇప్పుడు ఈ రోజు మనం నేర్చుకున్న వాటిని త్వరగా సంగ్రహిద్దాం. దీనితో మనము వీడియో ముగింపుకు వచ్చాము.